మేడం గారు నమస్తే అండి. మరి ఈరోజు అమరావతిలో ఉన్న సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం కానీ, మొదటి సంతకం ఆయన చెప్పినట్టుగానే డిఎస్సి మీద, రెండవ సంతకం పెన్షన్ల పెంపు మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆయన చెప్పినట్టుగానే చేస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది అమరావతి మహిళా రైతుగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచి మీ ప్రాంతంలో అడుగు పెట్టడాన్ని ఏ విధంగా హర్షిస్తున్నారు? మాకు ఇవాళ 1300 చిల్లర రోజులు చేసిన ఈ ఉద్యమం అనేది ఊపిరి పీల్చుకున్నా. ఆంధ్రుడా ఊపిరి పీల్చుకో అన్నట్టుంది. అమరావతిని నిలుపుకున్నాడు, ఆంధ్రుడు గెలిచాడు అనుకుంటున్నాము. ఇవాళ చెప్పిందే చేస్తాడనే నమ్మకం ఉన్న నాయకుడు కాబట్టి ఆ రోజు మేము 33,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాము, ఇచ్చాము. అదేవిధంగా ఆయన ఎన్ని అవాంతరాలు సృష్టించినా కానీ అమరావతిని కొంతవరకు అయితే పూర్తి చేయగలిగాడు. కాకపోతే ఈ మూర్ఖ ముఖ్యమంత్రి నాకు 30,000 ఎకరాలు కావాలి అంటే ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డులో 30,000 ఎకరాలు ఎక్కడి నుంచి తెస్తాడు, ఈయనకు గజం భూమి కూడా ఇవ్వడానన్న ఆలోచనతో నేను ఒప్పుకున్నాను అన్నాడు. ఆ ఒప్పుకున్న ముఖ్యమంత్రి తర్వాత తప్పుకున్నాడు. మేము మా హవా మాదే అని చెప్పి మూర్ఖపు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మూర్ఖపు ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రిని మేము ఎట్లా గద్దె దించాలని చెప్పి అహర్నిశలు శ్రమించాం. ఒక నినాదం చేశాం, అమరావతి రైతుల పంతం వైసీపీ అంతం అని చెప్పి ఒక నినాదం చేసి అదేవిధంగా చేయడం జరిగింది. వీళ్ళు ఆడవాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, వీళ్ళు నన్నేం చేస్తారులే అని చెప్పేసి మా మీద అవాకులు చవాకులు బేలి మమ్మల్ని ఎట్లా అయితే వెనక్కి లాగాలో ఎన్నో అస్త్రశస్త్రాలు ఉపయోగించాడు. కానీ పట్టువదలని రుద్రమదేవి లాగా మేము అదేవిధంగా మరి ఎట్లా ముందుకు తీసుకెళ్ళామో నీ అంతానికి మేము ఎంత మాత్రం కృషి చేసాము చూస్తున్నాము. ఇవాళ ప్రజెంట్ కనపడింది, సినిమా కనపడింది. మరి ఇన్ని మాటలు నేర్పావు. 30,000 ఎకరాల 33,000 ఎకరాల భూమిని మేము రూపాయి తీసుకోకుండా ఇస్తే వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందుకే భూమి ఇచ్చారు అని చెప్పి మా మీద విషప్రయోగం జిమ్మావు. ఆ విషప్రయోగం జిమ్మిన దాన్ని మేము ఎట్లా చేసుకోవాలో మొత్తం మేము రూపాయి తీసుకోకుండా సెంటు భూమి మొత్తం రాజధానికి ఇచ్చామమ్మా అని చెప్పి అందరికీ తెలియజేయడం కోసం. కానీ ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టామో ఆ పాదయాత్ర నీ వెన్నులో వణుకైతే మొదలుపెట్టింది. మరి ఫస్ట్ పాదయాత్ర ఎట్టో నిర్విఘ్నంగా చేసాం. రెండో పాదయాత్ర నువ్వు ఆటంకాలు సృష్టించినా కానీ రెండో పాదయాత్ర సగం చూసుకొని ప్రజల మద్దతు అనేది అమరావతికి ఎక్కువైంది. మరి చంద్రబాబు గారి ఎజెండా ఏంటంటే ఒకే రాజధాని, అది అమరావతి. నీ ఎజెండా ఏంటంటే 2 రాజధానులే, 3 రాజధానులు కాదు, 2 రాజధానులే. ఒకటేమో వైజాగ్ రాజధాని, ఒకటి అమరావతి రాజధాని. అమరావతి ఇక్కడ ఏదో పెట్టారు కాబట్టి ఈ రాజధాని, నాకు ఆర్థికంగా ఉపయోగపడే రాజధాని వైజాగ్. ఆ వైజాగ్గే రాజధాని చేస్తాను. మరి పాపం ఎలక్షన్ జరిగిపోయినా కూడా నేను ఇంకా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అది వైజాగ్లో 100 సీట్లు వాళ్ళకి వచ్చినా సరే నేనే ప్రమాణ స్వీకారం చేస్తాను. మూర్ఖపు మాజీ ముఖ్యమంత్రి వాగాడు. ఇవాళ సైలెంట్గా మెలకొని ఇంట్లో కూర్చున్నారు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే అధికారం ఉందని చెప్పి హవా చలాయిస్తే పరిస్థితి ఇట్టానే ఉంటుంది. బాబు గారు ఇట్టంటే అన్ని ఎంకరేజ్ చేయడు. నీకు మళ్ళీ తిట్టిన వాళ్ళకి పోస్టులు ఇవ్వడం అనేది చెయ్యడు. మరి ఎవరైతే అంత ఆఫీసర్లు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి అప్పుడు ఆఫీసర్లు కూడా కొంతమంది ఇంత నిజాయితీగా ఉంటాం మా వల్ల కాదని చెప్పి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అదే ఆఫీసర్లు ఇవాళ ఈ గడ్డ మీదే చెబుతున్నారు. ఇది ప్రజెంట్గా 3 రాజధానుల శిబిరం నడిపిన ప్లేసు. 3 రాజధానుల శిబిరం నడిపినప్పుడు మేము ఇక్కడ ఈ దరిదాపుల్లో వస్తే ఇక్కడ ఒక పెద్ద కెమెరా, సీసీ కెమెరా, చీకట్లో కూడా కనపడే కెమెరా పెట్టి మమ్మల్ని ఈ గడ్డ మీదకి రానియకుండా పూనుకున్నాడు. అదే గడ్డ మీద తీసుకొచ్చి ఇవాళ న్యాయ దేవతను నిలబెట్టి ఆ గడ్డ మీద నిలబడి చెబుతున్నాం 3 రాజధానులు ఎట్లా ఏ విధంగా గురునాథన్ చేత ఏ విధంగా చేయించాడో అతను వచ్చి మా శిబిరాల్లో చెప్పాడు. ఇవన్నీ గమనిస్తే ప్రజలు నీ పరిపాలన గమనించారు. మాజీని చెయ్యాలని చెప్పి అందరూ పూనుకున్నారు. అదేవిధంగా నిన్ను మాజీని చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. మరీ ఇంత దారుణంగా కూర్చోబెడతారని అయితే మేము అనుకోలేదు. మరి నీకు సరైన గుణపాఠం చెప్పి 124 సీట్లు మాకిచ్చి 11 సీట్లు 3 రాజధానులకు ఇచ్చారు. అది ముందుగా గమనించుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇవన్నీ మాకు మాటలు నేర్పావు. మా భూమి ఎందుకు ఇచ్చావు తెలిసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పావు. అమరావతికి మద్దతు ఎంత ఉందో తెలియజేశావని చెప్పేసి నీకు ధన్యవాదాలు చెబుదామని పాపం మీ ఇంటికి పళ్ళు మరి బొకేలు స్వీట్లు తీసుకొని నీ ఇంటికి వచ్చాం. మాకు అమరావతి రైతులు సహృదయులు అని చెప్పి మేము మామూలుగా వస్తే మమ్మల్ని కూడా నువ్వు చూడటానికి ఇష్టపడలా. మా ముందుకు వెళ్ళేటప్పుడు కూడా వెళ్తానే ఉంటావు. మరి నీకు మూసుండ కొట్లకు దండం పెట్టావు. ఆ మూసుండ కొట్లు నీకు 11 సీట్లు ఇచ్చినాయి. మరి ఎట్టొచ్చినాయి అడుగుదామని అనుకున్నాము. కాకపోతే కూడా ఆయన మాట్లాడుతున్నారు 17 లక్షల శాంపుల్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసాము.
అవన్నీ కూడా మనకే సపోర్ట్గా వచ్చాయి. కానీ ఇంత మాదిరి మనం ఇన్ని సీట్లు రావడానికి కారణం ఏంటో, ఎక్కడో తప్పు జరిగిందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి, ఆయన ఎమ్మెల్యేలతో కానీ మినిస్టర్లతో కానీ ఓడిపోయిన వాళ్ళందరితో కూడా. ఏంటి మీరు ఎలా చూడొచ్చు? ఇదే విషయాన్ని మేము కూడా అడుగుతాం. పోయినసారి మరి అంత అభివృద్ధి చేసిన నాయకుడిని మరి 151 సీట్లు ఇచ్చి నిన్ను గెలిపించి ఆయనకు మరి 23 సీట్లు ఎట్టిచ్చారు అని చెప్పి అదే అడుగుతున్నాము. దీనిలో క్వశ్చన్ ఆన్సర్ నీ దగ్గరే ఉంది. ఇప్పుడు మేము చెప్పాల్సిన ఆన్సర్ ఏందో, పోయినసారి నీకు 151 సీట్లు ఎట్ట సంపాదించావు దానిలో ఆన్సర్ ఉంది. ఇప్పుడు నువ్వు వేసిన క్వశ్చన్కి అదే ఆన్సరు. అంతేగాని మరి పాపం నువ్వు శాంపిల్స్ తీసామని చెప్పేసి నీకు వ్యతిరేకంగా కనుక ఆ శాంపిల్ తీసిన వాళ్ళు కనుక నీకు వ్యతిరేకంగా చెప్తే వాడు బతికే పని లేదు. అందుకని ఎక్కడన్నా మనకే జైకొడుతున్నారు జగన్ అన్న అని చెప్పేసి వాళ్ళు నీకు ఫేక్ శాంపిల్స్ ఇచ్చుంటారు. అందువల్ల నువ్వు ఈ రకంగా ఓడిపోయావు. నీ చుట్టూ ఉండ వాళ్ళ వల్లనే నీకు ఆహా ఓహో భజన బృందం అనమాట. నీలో ఉన్న తప్పులు కనుక ఎంచితే నువ్వు కొడతావు. నీలో ఉన్న తప్పులు ఎంచకుండా ఆహా ఓహో అన్నాడికి పదవులు ఇస్తావని చెప్పి ఒక నమ్మకం అయితే ఉండి వాళ్ళు చేసిన అరాచకం నువ్వు నీ చుట్టూ ఉండ మరి అలీబాబా అడజన్ దొంగల్లాగా వాళ్ళందరూ చేసిన దుష్ట ప్రచారం దుష్ట పనుల వల్లనే నువ్వు ఇంత దారుణంగా ఓడిపోయావు. కాకపోతే రాజశేఖర్ బిడ్డ అని ఒక అభిమానం అన్న ఉండేటట్టు చేసుకోకుండా ఇవాళ మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు నాశనం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే విధంగా చేశావు. ఆ 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన వారు బాబు గారు ఎన్డీఏ కూటమిలో ఉండి తొందరలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడన్న ఒక దృఢమైన నమ్మకంతో మేము ఇవాళ ఆయనకు గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఆయన మా ముందు వెళ్తుంటే పాపం సింహం సింగిల్గా వచ్చింది అన్నాడు. ఇప్పుడు సింహం సింగిల్గా కాదు, నువ్వు ఎప్పుడూ పరదాల చాటున వెళ్ళావు. ఇవాళ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనం మధ్యలో పూలజల్లులు కురిపించుకుంటా మాకు అభివాదాలు చేసుకుంటా మా ముందుగా వెళ్ళాడు. నువ్వు సింహం సింగిల్గా ఎప్పుడు కాదు, మరి జనంలో ఉన్నాడు సింహం సింగిల్గా కాబట్టి నీకు సింగిల్ 1-1 ఇచ్చారు. అట్లా కాకుండా జనంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు 164 ఇచ్చారు. దీన్ని గమనించాలి మీరు. మరి ఇంకా కూడా వాగితే ఇక మాకు తెలిసి ఏదో లండన్ మందులకు బావాలేమని అనుకుంటున్నారు జనం. పూర్వవైభవం వస్తుందంటారు చంద్రబాబు నాయుడు గారు. పూర్వవైభవం దాదాపు ఆయన ప్రమాణ స్వీకారం చేయకసరికి అమరావతిలో ఉండ క్లీన్ అండ్ గ్రీన్ అనే విధానం ఎప్పుడు అమలు చేసేవాడు. ఇవాళ అదే విధానంతో నేను ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేయడానికి 4-5 రోజుల ముందే మరి ఆ మొత్తం రోడ్లు కానీ ఏదన్నా కానీ కంప చెట్లు పీగించడం అన్నీ చేస్తాడు అన్న విజన్ అన్న నాయకుడు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అంటే నిజంగానే ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఒక్కసారితో సరిచేసి ఇంట్లో కూర్చోబెట్టారు. దీన్ని గమనించి ఇక మీరు పిచ్చి ప్రేలాపలు మాట్లాడటం మానండి. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆయనకు 164 ఇచ్చారు. దీన్ని గమనించాలి మీరు. మరి ఇంకా కూడా వాగితే ఇక మాకు తెలిసి ఏదో లండన్ మందులకు బావాలేమని అనుకుంటున్నారు జనం. పూర్వవైభవం వస్తుందంటారు చంద్రబాబు నాయుడు గారు. పూర్వవైభవం దాదాపు ఆయన ప్రమాణ స్వీకారం చేయకసరికి అమరావతిలో ఉండ క్లీన్ అండ్ గ్రీన్ అనే విధానం ఎప్పుడు అమలు చేసేవాడు. ఇవాళ అదే విధానంతో నేను ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేయడానికి 4-5 రోజుల ముందే మరి ఆ మొత్తం రోడ్లు కానీ ఏదన్నా కానీ కంప చెట్లు పీగించడం అన్నీ చేస్తాడు అన్న విజన్ అన్న నాయకుడు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అంటే నిజంగానే ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఒక్కసారితో సరిచేసి ఇంట్లో కూర్చోబెట్టారు. దీన్ని గమనించి ఇక మీరు పిచ్చి ప్రేలాపలు మాట్లాడటం మానండి. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్.